Hi guys, welcome back to my channel. This is Harshini and అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing good. So welcome to today's vlog. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో కాదు వాయనాడ్లో. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వాయనాడ్ ట్రిప్ని ప్లాన్ చేసాం. బట్ లాస్ట్కి అంతే డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకనేది త్రూ అవుట్ ద వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఒకటి కాదు 2 డిసప్పాయింట్మెంట్స్, అందుకే త్రూ అవుట్ ద వీడియో మాట్లాడుకుందామన్నా. సో ఫస్ట్ అయితే మేము 3 days వాయనాడ్లో స్పెండ్ చేసాం. ఇది వచ్చేసి Day 1 వ్లాగ్. సో Day 2, Day 3 కూడా పోస్ట్ చేస్తాను. సో అవి కూడా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను వాయనాడ్ ట్రిప్లో ఎందుకు ఇంత డిసప్పాయింటెడ్ ఫీల్ అయ్యాను అనేది. అరౌండ్ 11 కల్లా మైసూర్ నుంచి వాయనాడ్కి స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి 4 to 5 hours జర్నీ పడుతుందని చెప్పారు. సో అందుకే దారిలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే అక్కడ లంచ్ చేసుకొని వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇది వచ్చేసి మా ఫస్ట్ మీల్. సో లక్కీగా మాకు దారిలో ఒక రెస్టారెంట్ కనిపించింది, దట్ ఈస్ హోటల్ అమరావతి అనేది. చూడడానికి అంబియన్స్ వైస్ అయితే చాలా బాగుంది అండ్ డీసెంట్ ఉంది. సో అందుకే ఇంక అక్కడికి వెళ్ళి ఫుల్గా తినేసాం. ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు బికాజ్ ఇది మా ఫస్ట్ మీల్ కాబట్టి. బట్ ఫుడ్ వచ్చేసి యావరేజ్ ఉంది, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. మేమైతే కడుపు నిండా తినేసి ఇంకా వాయనాడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో వాయనాడ్ అనేది ఒక హిల్ స్టేషన్, బట్ అంత ఘాట్ రోడ్ అనేది ఏమీ లేదు. బట్ స్టిల్ మనం ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తాము అండ్ ఈ ఫారెస్ట్ నేమ్ వచ్చేసి బందిపుర ఫారెస్ట్. అండ్ రోడ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, ఫుల్ గ్రీనరీతో రోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం ఫారెస్ట్ మధ్య నుంచి వెళ్తాం కాబట్టి రోడ్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ వర్షం పడుతున్నప్పుడైతే ఇంకా బాగుంటుంది. మాకు కొంచెం వర్షం పడింది, సో ఈవెన్చువల్లీ మేము అది కూడా చూసాము. బట్ స్టిల్ ఈ రోడ్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటాయని విన్నాను ఆ ఫాగ్తో. సో మీకు ఒకవేళ ప్లాన్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి, లైక్ ఎర్లీ మార్నింగ్ మైసూర్ టు వాయనాడ్ ఆర్ వాయనాడ్ నుంచి మైసూర్ వచ్చేటట్టయినా ప్లాన్ చేసుకోండి. సో దట్ ఈ రోడ్స్ అనేవి ఫాగ్తో చూడొచ్చు. మాకు అవ్వలేదు, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల. బట్ స్టిల్ మీకు ప్లాన్ ఉంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 5 hours తర్వాత మేము వాయనాడ్కి రీచ్ అయ్యాం, లైక్ అరౌండ్ 4 or 4:30. సో రీచ్ అవ్వగానే హియర్ వి గో. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వాయనాడ్లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ క్లోజ్ ఉన్నాయి, లైక్ గ్లాస్ బ్రిడ్జ్, చంబ్రా పీక్, సోచిపర వాటర్ ఫాల్స్, ఇలా మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. బికాజ్ వాయనాడ్లో అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి. మేమైతే సెప్టెంబర్లో వెళ్ళాం ఈ ట్రిప్కి ఆఫ్టర్ ది ఫ్లడ్స్. సో ఫ్లడ్స్ రావడం వల్ల అప్పుడు చాలా డ్యామేజ్ అయింది వాయనాడ్కి, అందుకే మోస్ట్లీ క్లోజ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే వాయనాడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో ఒకసారి కనుక్కోండి ఏ ప్లేసెస్ ఓపెన్ ఉన్నాయి, అసలు ఏమేమి క్లోజ్ ఉన్నాయి అనేవి కనుక్కొని వెళ్ళండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ డిసప్పాయింట్మెంట్. అండ్ నెక్స్ట్ డిసప్పాయింట్మెంట్ వచ్చేసి ఆ రోజు మా ప్లాన్లో 2 places ఉండే టు విజిట్, లైక్ వన్ ఈజ్ ఎడికల్ కేవ్స్ అండ్ అదర్ వన్ ఈజ్ కరపూజ డ్యామ్. సో మీకు చెప్పాను మేము వాయనాడ్కి అరౌండ్ 4:30 అలా రీచ్ అయ్యామని. సో రీచ్ అవ్వగానే ఫస్ట్ ఎడికల్ కేవ్స్కి వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళినాక మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎడికల్ కేవ్స్ 4కి క్లోజ్ అంట. సో 4:30 అయిపోయింది అండ్ ఇంకా ఈరోజు అది చూడడానికి అవ్వదు, ఇంకా రేపే రమ్మన్నారు. బట్ రేపు మా ప్లాన్లో వేరే ఉండే అండ్ మేము మళ్ళీ ఈ వేలో రాము. సో ఇంకా ఎడికల్ కేవ్స్ చూడడానికే అవ్వదు. సో ఇంకా అలా అనేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాము. అండ్ సో నా ట్రిప్ మొత్తంలో ఇంకా ఎడికల్ కేవ్స్ చూడలేదు మేము. బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, లైక్ ఎవరైనా ఎడికల్ కేవ్స్ చూసుంటే లైక్ ప్లీజ్ డూ కమెంట్, ఇస్ ఇట్ వర్త్ విజిటింగ్ ఆర్ లైక్ ఓకే ప్లేసా కాదా అనేది మీరే చెప్పాలి. సో ఇంకా చేసేదేం లేక ఎడికల్ కేవ్స్ చూడకుండానే కరపూజ డ్యామ్కి వెళ్ళిపోయాం. సో ఫర్ ఏ సెకండ్ నాకైతే నా మైండ్ ఫ్రీజ్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ చాలా ప్లేసెస్ క్లోజ్ ఉన్నాయి అండ్ ఉన్న ప్లేసెస్లో కూడా మేము విజిట్ చేయలేకపోయాం అనిపించింది. సో అందుకే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాం. ఇంకా సరే ఆ డిసప్పాయింట్మెంట్తో ఇంకా కరపూజ డ్యామ్కి అయితే రీచ్ అయ్యాం. సో కరపూజ డ్యామ్ వచ్చేసి ఇది ఒక డ్యామ్ అండ్ ఆల్సో ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయంట. సో అలానే ఇక్కడ కేరళస్ లాంగెస్ట్ జిప్ లైన్ అండ్ జైంట్ స్వింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నేనైతే జైంట్ స్వింగ్ చేద్దామని అనుకోలేదు బికాజ్ హైదరాబాద్లో ఒకసారి చేశాను, అందుకే ఇంకా జిప్ లైన్కి వెళ్దామని అనుకున్నా. బట్ ఆ హైట్ చూసి అండ్ అది ఒక డ్యామ్ మీద నుంచి పాస్ అవుతుంది జిప్ లైన్ అండ్ కింద వాటర్ కూడా ఉంది, అందుకే నాకు చాలా భయం వేసి నేను ఆ జిప్ లైన్ కూడా చేయలేదు. బట్ మా ఫ్రెండ్స్ అందరూ చేశారు అండ్ చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో ఇన్ కేస్ మీరు కరపూజ డ్యామ్ వెళ్తే ఈ కేరళాస్ లాంగెస్ట్ జిప్ లైన్కి వెళ్ళొచ్చు, ఇట్స్ వర్త్ విజిటింగ్ అనే చెప్పారు. సో దీని తర్వాత ఇంకా మాకు కొంచెం ఆకలేసింది. అక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ ఏమీ అంతగా లేవు, బట్ ఒక ఐస్ క్రీమ్ స్టాల్ అయితే ఉంది. సో ఇంకా ఐస్ క్రీమ్సే తిన్నాము. వాయనాడ్ ఒక హిల్ స్టేషన్ అని మీ అందరికీ తెలుసు అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుందని అనుకున్నాం. సో స్వెటర్స్, స్వెట్ షర్ట్స్ ఇట్లా అన్నీ క్యారీ చేసాం. బట్ అంత చల్లగా అయితే లేదు, కొంచెం హాట్గానే ఉంది. సో ఇదొక డిసప్పాయింట్మెంట్. హిల్ స్టేషన్లో చల్లగా లేకపోతే అసలు ఎందుకు చెప్పండి, ఇంకా మనం వెళ్ళేదే ఆ చల్లదనం కోసం, బట్ అది కూడా లేదు. సో దీని తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామని చెప్పాను కదా. సో ఇదంతా అయిపోయినాక కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక కరపూజ డ్యామ్ వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పారు. సో అందుకే కొంచెం నడుచుకుంటూ వెళ్తే
అది కొంచెం ప్లేస్ బాగుంది, కొంచెం చల్ల బ్రీజ్తో అండ్ వ్యూ వైస్ అంతా చాలా బాగుంది. సో అక్కడే ఇంకా ఫొటోస్, వీడియోస్ ఇంకేం కావాలంటే అక్కడే అన్నీ దిగారు అందరూ. సో అవన్నీ తీసుకున్నాక అంటే డే మొత్తంలో నేనైతే వ్లాగింగ్ చేశాను కాబట్టి వీడియోస్ షూట్ చేశాను, బట్ డే మొత్తంలో అందరూ ఫొటోస్ తీసుకున్నది ఒక స్పాటే. సో ఇక్కడ నుంచి మా రిసార్ట్ వచ్చేసి 1 hour. సో అరౌండ్ 7:30 కల్లా రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాం. స్టే అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రఫ్గా చెప్పాలి అంటే పర్ హెడ్ 6,000 రూపీస్ అయింది, విచ్ ఇంక్లూడ్స్ స్టే, ట్రైన్ టికెట్స్ అండ్ వెహికల్ ఫర్ సైట్ సీయింగ్. సో మేము రిసార్ట్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఇంకా దాని తర్వాత ఇంకా కొంచెం డిన్నర్ చేసేసి ఇక్కడ బాన్ఫైర్ సెటప్ అనేది సెటప్ చేశారు. ఇంకా ఫుల్ పాటలతో డాన్సులతో మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా మా డేని అయితే ఎండ్ చేసాం. అండ్ నెక్స్ట్ డే 2, డే 3 కూడా కొన్ని ప్లేసెస్ని కవర్ చేసాము. సో ఫైనల్లీ డే 1 ఒకటే డిసప్పాయింట్ అయ్యాం. డే 2, డే 3 కొంచెం వర్తే అనిపించింది వయనాడ్ ట్రిప్. సో ఆ ప్లేసెస్ ఏం విజిట్ చేసాం. ఇన్ కేస్ ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ గ్లాస్ బ్రిడ్జ్, సోచిపర వాటర్ ఫాల్స్ ఇవన్నీ క్లోజ్ ఉంటే మనం ఇంకేం ప్లేసెస్ విజిట్ చేయొచ్చు ఆల్టర్నేటివ్లు అనేవి నేను డే 2, డే 3లో కవర్ చేస్తాను. సో ఆ వీడియోస్ కూడా చూసేయండి అండ్ ఆ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఆల్సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై దెమ్ ఆల్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.